ఫ్రెండ్స్, కొన్ని క్వశ్చన్స్ అయితే చూడండి. తన రక్తము పోసి మనను కనిపెంచునురా, తీపి కథలు చెప్పి బువ్వ తినిపించునురా అనే చరణంలోని అలంకారం ఏది? అలంకారం ఏంటిది? అంత్యానుప్రాస అలంకారము. అంత్యంలో ఉన్నటువంటివి అక్షరములు ప్రాసను అనుసరిస్తున్నాయి కాబట్టి అంత్యానుప్రాస అలంకారము. గౌతముని స్నేహితుని పేరేమిటి? దేవదత్తుడు. చైత్రమాసంలో మొదటి తిథి పాడ్యమి నాడు వచ్చే తెలుగు పండుగ ఏది? ఉగాది. తెలంగాణ ప్రజలు ఏ పండుగ రోజు పాలపిట్ట దర్శనం చేసుకుంటారు? దసరా రోజు. దసరా తర్వాత సుమారు 20 రోజులకు వచ్చే తెలుగువారి పండుగ ఏది అంటే దీపావళి. బాలుడైన క్రీస్తును దర్శించిన జ్ఞానుల్లో ఈ వ్యక్తి లేడు. ఏ వ్యక్తి లేడు? మత్తాయి అనే వ్యక్తి లేడు. మిగతా ముగ్గురు కూడా దర్శించడం జరిగింది. మత్తాయి అనే వ్యక్తి లేడు బాలుడైన క్రీస్తును దర్శించిన వాళ్ళలో. తీజ్ పండుగను ఏ జాతి వారు జరుపుకుంటారంటే లంబడి జాతి వారు. షడ్రుచులు ఏ సమాసం? ద్విగు సమాసం. తీజ్ పండుగను పోలిన తెలుగువారి పండుగ ఏదంటే బొడ్డెమ్మ. లక్ష్మీ పూజను ఏ రోజు చేస్తారు? లక్ష్మీ పూజను ఏ రోజు చేస్తారంటే దీపావళి రోజున. అక్బర్ ఆస్థానంలోని పండితులు ఏ నగరంలోని కాకులను లెక్కించారంటే ఆగ్రా. లక్నవరం చెరువును తవ్వించిన రాజులు ఎవరు అంటే కాకతీయులు. తెలంగాణ ప్రభుత్వం రోప్వేని ఈ ద్వీపాల నడుమ వేసెను. ఆ ద్వీపాలు ఎచ్చట కలవు అంటే లక్నవరంలో. ఆచార్య నాగార్జునుడు బౌద్ధమత విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ నిర్మించాడంటే అనూపు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అయితే. నాగార్జున సాగర్ను విజయపురి అనే పేరుతో ఏ రాజవంశాలు పిలిచాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా. విజయపురి అనే పేరుతో ఏ రాజవంశాలు పిలిచాయంటే ఇక్ష్వాకులు. నెక్స్ట్, నాగార్జున సాగర్ ఆనకట్ట శంకుస్థాపనను నెహ్రూ గారు ఏ సంవత్సరం చేశారు అంటే 1955లో. భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏది అంటే నాగార్జున సాగర్. తెలంగాణ కాశ్మీరుగా ఏ జిల్లాని పిలుస్తారంటే ఆదిలాబాద్. ఇంపార్టెంట్. తెలంగాణ కాశ్మీర్గా ఏ జిల్లాని పిలుస్తారంటే ఆదిలాబాద్. కుంటల జలపాతం ఏ రాష్ట్రంలో ఎత్తైన జలపాతం? ఏ రాష్ట్రంలో ఎత్తైన జలపాతం? కుంటల జలపాతం అంటే తెలంగాణలో. రుచుల అనే పదంలోని గుణమేది? నగనం. మూడు కూడా లఘువులే వస్తాయి కాబట్టి నగనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను పద్యంలోని అలంకారం ఏది? ఏ అలంకారం అంటే ఉపమాలంకారము. ఒకదాన్ని ఇంకోదానితో పోలుస్తారు ఇక్కడ. ఉపమాలంకారము. గాంధీ చూసిన నాటకం ఏది? గాంధీ చూసిన నాటకం హరిశ్చంద్ర నాటకం. తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? షమీ వృక్షం అంటే జమ్మి వృక్షం. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి వృక్షం అంటే షమీ వృక్షం. తెలంగాణ ప్రజల బోలాతనానికి చిహ్నంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రింది వానిలో దేనిని ఎంపిక చేసుకుంది? జింక. బంగారం అని తెలంగాణ ప్రజలు ఏ చెట్టు ఆకుల్ని పిలుస్తారు? జమ్మి చెట్టు ఆకులు. తోట తల్లి గేయం రచించిన ప్రముఖ కవి ఎవరు? సినారె సి నారాయణ రెడ్డి గారు. సి నారాయణ రెడ్డి గారు రచించిన విశ్వాంబరకు ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు లభించింది? 1988.